పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన జక్కంశెట్టి వరలక్ష్మి ఇంటి వివాదం మరో మలుపు తిరిగింది. తన ఇంటిని మాజీ ఉప సర్పంచ్ ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన తర్వాత తనపై తన కుమారుడు చందు సాయి దుర్గారెడ్డిపై దాడి చేసి బెదిరిస్తున్నారని వరలక్ష్మి ఆరోపించారు. ఇంటికి సంబంధించిన పత్రాలు తమ వద్దే ఉన్నాయని, తమ ఇల్లు బడ్డీ కొట్టును అప్పగించి రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు. ఈ వివాదంపై తణుకు రూరల్ పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారని చెబుతున్న బాధితులు వరలక్ష్మి, చందు సాయి దుర్గారెడ్డిలతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తండ్రి లేడు, తల్లి వృద్ధాప్యం, 13 సంవత్సరాల బాలుడు తన నివాసం కోసం, తన ఇంటి కోసం అయితే సంవత్సరాల కాలం నుంచి పోరాడుతున్న ఘటన అయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఏల్పూర్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే బాలుడు తన సొంత స్థలంలో తన బిల్డింగ్ కట్టుకుని అద్దెకి ఇచ్చుకున్న పరిస్థితిలో ఏదైతే సంవత్సరం క్రితం నుంచి వేరే వారు అద్దెని తీసుకుని ఇల్లు మాదంటూ కూడా కాలయాపన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా కలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తమకు న్యాయం చేస్తామని చెప్పినప్పుడు కూడా పలు దఫాల్లో కూడా అయితే ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా పలుమార్లు అయితే తన పీజీఆర్ఎస్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అది ఇప్పుడు కూడా న్యాయం చేయకపోవడంతో మరోసారి ఏదైతే నిన్న సోమవారం కూడా పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అది ఇప్పటికి కూడా బాలుడికి అయితే న్యాయం చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఏదైతే ఏల్పూరు గ్రామానికి చెందిన ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న జక్కంశెట్టి సాయి దుర్గా రెడ్డి అయితే మనతో ఉన్నాడు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పమ్మా, అసలు ఏంటి ఈ ఇల్లు మీదేనా? అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు అయితే జక్కంశెట్టి చందు సాయి దుర్గారెడ్డి. మాదవుతే తణుకు మండలం వేల్పూర్ గ్రామం నుంచి అయితే నేను ఈ రోజు మాట్లాడుతున్నానండి. మాకైతే దగ్గర 35 సంవత్సరాల క్రితం బోల బుల్లి గంగమ్మ భర్త నారాయణమూర్తి గారికి అయితే ప్రభుత్వం నుంచి అయితే పట్టా వచ్చిందండి. ఆ పట్టా అయితే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కంకిపాటి రాజు అన్న ఆయనకి అయితే వాళ్ళు అమ్మేసుకున్నారు. ఆ కంకిపాటి రాజు గారు దగ్గర 35 సంవత్సరాల క్రితం మాకు అమ్మారు. మేమైతే ఆయన దగ్గర నుంచి 3 సెంటు స్థలాలు కొనుగోలు చేసాము. కొనుగోలు చేసిన తర్వాత విడగొట్టుకుని బిల్డింగులు కట్టుకున్నాం, 2 బిల్డింగులు. మేమైతే గత 10 సంవత్సరాల క్రితం బోధరాజు కావేరి, బోధరాజు రవికిరణ్, బోధరాజు శ్యామ అన్న వ్యక్తులుగా అయితే మేము అద్దెకిచ్చాము నివాసము. అద్దెకిచ్చాము. వారు చాలా 10 సంవత్సరాల నుంచి చాలా నమ్మకస్తుల కింద ఉన్నారు కదా అనేసి మేము కూడా ఖాళీ చేయకుండా మేము కూడా అద్దెకిచ్చాము. ఇది ఏంటంటే మేము వాళ్ళని ఖాళీ చేయమని మొన్న జూలై నెల నుంచి కూడా మేము చెప్తున్నాం. జూలై 3వ తారీఖు నుంచి కూడా ఖాళీ చేయమని చెప్పినప్పటికీ వాళ్ళు ఖాళీ చేయడం లేదు. ఖాళీ చేయడం లేదు అనేసి ఈ నెల ఆగస్టు 5వ తేదీన అయితే మేము ఇంటికి తాళం వేసాము. తాళం వేస్తే వాళ్ళు వచ్చి ఇల్లు మాది అని వాళ్ళు అయితే స్టాంప్ పేపర్లు ఎట్టుకొచ్చారు. దాని మీద మా అమ్మగారు ఎలాంటి సంతకం పెట్టలేదు, ఎలాంటి ఇది కూడా చేయలేదు. కానీ వాళ్ళ వెనకాల ఒక రాజకీయ నాయకులు అంటే మా వేల్పూర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి నరేంద్ర ప్రసాద్ ఉండవుతే నడిపిస్తున్నారని మాకు కూడా తెలియదు. వాళ్ళే ఫోన్ చేసి ఈదులో మొత్తం అందరి ముందు కూడా ప్రసాద్ గారు పోలీసు వాళ్ళు పంపిస్తున్నారు, ఎంతమంది పంపిస్తున్నారు, వాళ్ళు కొట్టేసాము, ఫోన్ లాగేసుకున్నాం అని వాళ్ళ ఈదులో వాళ్ళ ముందే మాట్లాడారు. అప్పుడు మాకు తెలిసింది ఆయన ఉన్నాడని వెనకాల. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇల్లు మాదని వాళ్ళే వేరే వాళ్ళకి అద్దెకిచ్చారు. ఇదే సమస్య మీద మీరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారిని కూడా కలవడం జరిగిందా? సార్ కూడా తెలుసండి ఈ విషయం. సార్ కూడా తెలుసు. సార్ కూడా మాట్లాడతానని చెప్పారు. ఎమ్మెల్యే గారు మహానుభావుడు ఆయన దేవుడు. ఆయన 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 నుండి పర్సనల్ మ్యాటర్ గా ఆయన పార్టీ కార్యక్రమాల్లో అయితే ఈ విషయాన్ని చూడలేదు అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే మన స్థానిక డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ గారి దృష్టిలో కూడా ఉంది. అలానే రాజ్యసభ సభ్యులు పాకాల సత్యనారాయణ గారి దృష్టిలో కూడా ఉంది. అలాగే ఎంపీ శ్రీనివాసవరం గారి దృష్టిలో కూడా ఉంది. కానీ ఎవరు కూడా స్పందించట్లేదని అయితే నేను చాలా బాధపడుతున్నాను. అది కావేరి వాళ్ళు ఇంట్లో అద్దుకున్న వాళ్ళు మరి కుల భేదాల కింద కేసు పెట్టిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంట్లో సామానం దుబ్బేసామని. అసలు ఇప్పుడు ఇక్కడ అద్దెకి ఎవరు ఉంటున్నారు మీ ఇంట్లో? మా ఇంట్లో అద్దెగా అయితే ప్రస్తుతానికి అయితే ధనాల పద్మ అనేవారు అయితే నివాసిస్తున్నారు. వాళ్ళకైతే బోధరాజు కావేరి, బోధరాజు రవికిరణ్, బోధరాజు శ్యామ్ వాళ్ళు అయితే వాళ్ళకి అద్దెకి ఇచ్చారని అయితే చెప్తున్నారు మాతోటి. ఇల్లు మాదండి, ఖాళీ చేయండి అంటే వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు. అలాగే లాయర్ గారిని లాయర్ గారి దగ్గర లీగల్ నోటీస్ కూడా పంపించాం. ఎలాంటి రెస్పాండ్ కూడా లేదు. వాళ్ళు అయితే ఇల్లు ఖాళీ చేయమని అయితే చెప్తున్నారు. అదొకటి వేలుపూర్లో రెడ్డి నరేంద్ర ప్రసాద్ అన్న ఆయన మమ్మల్ని కొట్టమని అయితే కావేరి అన్న అయితే మా అమ్మగారిని నన్ను కొట్టించారు. వాళ్ళ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కొట్టించారు. కొట్టిన నేపథ్యంలో అర్ధరాత్రి 9:40 అయితే పోలీస్ స్టేషన్ అయితే మేము వెళ్ళాము. అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారు కూడా చాలా అసౌకర్యంగా దీని మీద కేసు నమోదైందంట. దీని మీద చేసిన ఘటన ఇది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందంట.
అదే అండి మేము సార్‌కి కంప్లెయింట్ ఇచ్చాము. ఎస్ఐ గారికి కూడా పిటిషన్ పెట్టాము. కానీ ఎవరు కూడా ఏం స్పందించలేదు. కానీ హెడ్ కానిస్టేబుల్ గారు కూడా చాలా అసౌకర్యమని మాట్లాడారు. మా అమ్మగారిని "ముసలిదాన్ని నువ్వు ఎన్నాళ్ళు బతికే నువ్వు ఏమో నువ్వు చచ్చిపోతావే" అన్న ఆయన అసౌకర్య మాటలు కూడా ఆడాడాయన హెడ్ కానిస్టేబుల్ గారు. ఇదే దృష్టిలో చేసుకొని మళ్ళీ రోజు మన ఎస్పీ నయీం అస్మిన్ గారి దగ్గరికైతే వెళ్ళాము. ఆయన మహానుభావుడైతే ఆయన కలవడం లేదు. ఆయన మీటింగ్‌లో ఉన్నారని చెప్పారు బయటున్న సిబ్బంది. ఆయన లంచ్‌కొస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆయన ఈ పక్క నుంచి దిగుతాను. నేను ఈ పక్క నుంచి స్టెప్ అవుతే వచ్చవుతే సార్‌ని కేకేసాను. సార్ ఆగారు. రమ్మన్నారు. ఎళ్లి నా సమస్య ఏదో చెప్పాను. ఆయనైతే మా తణుకు రూరల్ సీఏ వెంకటేశ్వరరావు గారికైతే ఫోన్ చేశారు. ఫోన్ చేసి కొద్దిగా పర్సనల్‌గా తీసుకొని చెయ్యండి అని చెప్పారు. సరే అని సీఏ గారు చెప్పారు. ఆయన మళ్ళీ భీమాని కానిస్టేబుల్ గారిని ఎట్టవుతే నన్ను సీఏ గారి ఆఫీస్‌కైతే జారవేశారు. ఎస్పీ గారు మేమైతే అదే ఎస్పీ గారు జారేశారు. ఆయనొచ్చి సీఏ గారికి అప్పచెప్పాక కానిస్టేబుల్ గారు బయలుదేరిపోయారు. సీఏ గారు అన్నీ అంటే అడిగి మీకు గతంలో ఇక్కడ ఏదైతే ప్రభుత్వం వారు ఇచ్చిన బడ్డీతోటి ఈ గొడవ మొదలైందంటారా? లేకపోతే ఏంటి కారణం? ఈ కారణం ఏంటంటే మాకు వడ్డీతోటవుతే రెడ్డి నారాయణ ప్రసాద్ గారికి మా మీద కక్ష ఉంది. ఆ కక్ష సాధింపే ఇలా గురి చేస్తుంది. ఏంటంటే మమ్మల్ని కొట్టమని మా మీద పంపిస్తాం. అంతకుముందు మేము వడ్డీ పెట్టుకున్నప్పుడు సెంటర్‌లో ఎమ్మెల్యే గారు సూచించిన స్థలంలో పెట్టుకున్నా గాని ఆయన మా వడ్డీ గారికొచ్చి మొత్తం సెంటర్‌లో మొత్తం జనాల ముందు మిమ్మల్ని చంపేస్తాను. నేను మిమ్మల్ని ఏ కేసైనా అక్రమ కేసులు ఇరికిచ్చేస్తాను అంటే ఆయన మమ్మల్ని బెదిరించారు. బెదిరించారు కదా అనేసి మళ్ళీ మేమేం మాట్లాడలేదు. మాట్లాడకపోయినా గత 5 సార్లు వడ్డీ అది తీసేశారు వడ్డీ. ఆ బడ్డీ తీసేసి వెనక రూపంలో పాడేస్తున్నారు. మళ్ళీ బీజేపీ స్టేట్ సెక్రటరీ గారు బాలవెన్నయ్య గారు వచ్చైతే ఆ బడ్డీ పెట్టిచ్చారు. ఆ బడ్డీ మేమైతే వ్యాపారం చేసుకుంటున్నాము. అది మళ్ళీ ఒక 2 నెలలు ఉంచనిచ్చారు. మళ్ళీ తీసేసి వెనకాడేశారు. మళ్ళీ బాలవెన్నయ్య గారు, నేను, మా అమ్మగారు ఎళ్ళవుతే ఎమ్మెల్యే గారితో మాట్లాడాం. ఆయన "అమ్మ నేను పెట్టేస్తానమ్మా బడ్డీ" అనవుతే మహానుభావుడైతే మాకవుతే మాటిచ్చారాయన. ఇల్లు సమస్య మట్టి నేను మా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరు స్పందించట్లేదనవుతే నేను చాలా బాధపడుతున్నాను. అలాగే దీంట్లో భాగంగా పీజీఆర్ఎస్‌లో కూడా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ నాగరాణి గారికి కూడా పిటిషన్ పెట్టాం. ఆ పిటిషన్‌లో భాగంగా మొన్నటి ఎట్టాము. అది తణుకు రూరల్ పీఎస్ వరకు వచ్చిన పిటిషను. ఆ పిటిషన్ ఏమైందంటే మేము పోలీసు వారికి అందుబాటులో ఉన్నా గాని అందుబాటులో లేము అని చెప్పేసి కలెక్టర్ గారికి వెనక్కి పంపించేశారు. మళ్ళీ నిన్న వెళ్ళవుతే పెట్టాము. అక్కడ "మొన్నొచ్చారు కదయ్యా! మళ్ళీ మీరు పిటిషన్ ఎడతారేంటి తీసుకోకుండా ఈళ్ళని వెనక్కి పంపించండనవుతే ఆయన కూడా చాలా అసౌకర్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అధికారులు పని చేయమని పెడుతుంటే అధికారులేమో ప్రజల సమస్యలు తీర్చడానికి ఉన్నారు. కానీ ఆళ్ళు ప్రజా సమస్యల్ని దృష్టిలో తీసుకోకుండా మేము అర్జీ పెట్టడానికెళ్తే మా అర్జీని ఇచ్చేయండి. ఆళ్ళ అర్జీ ఆళ్ళకిచ్చేయండి పంపించండి ఆళ్ళని తీసుకోవద్దని చెప్పాడు పోసిరెడ్డి గారు అన్నాయన. అంటే ఆయ నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? నువ్వు ఏలూరులోనే చదువుతున్నావా? లేకపోతే ఎక్కడ చదువుతున్నావు? ఇలా రాజకీయ నాయకులందరూ కక్ష కట్న మీద వేల్పులు చదవనివ్వకుండా చేశారండి. సమస్య మీద రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారిని కాదని ఎవరు చేయట్లేదని నేనైతే అధికారుల దృష్టికి అయితే ఈ సమస్య వెళ్ళాలనైతే కోరుకుంటున్నాను. అలాగే ఒక్కసారి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేరుగా మాట్లాడే అవకాశం, ఈ సమస్య గురించి నాకు మాట్లాడే అవకాశం ఇప్పించాలనైతే నేను తగిన అధికారుల్ని, అలాగే మా తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్ఎమిల్ రాధాకృష్ణ గారినైతే నేను సవినయంగా చేతులు జోడించి అయితే ప్రార్థిస్తూ అడుగుతున్నాను. గతంలో ఇదే విషయం చంద్రబాబు నాయుడు చెప్పాలని నువ్వు ఎళ్ళావా? లేతే ఎందుకెళ్ళావు వేల్పూరు నుంచి? మామూలుగా వెళ్ళాను సార్. ఆయన కలొచ్చని. ఇప్పుడు వచ్చి జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి మంత్రిని కూడా కలిసాను. ఈ సమస్య గురించి కాదు నార్మల్ గానే కలిసాను. నేను ఇంతప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో తిరిగాను. మా ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ఇంతప్పటి నుంచి మన సంకనేష్ కుమార్ తెలుగుదేశం పార్టీలో తిరిగింది. అసలు ఇది కూడా అవగాహన అంటే చూసుకునేవారు. నీకు సుమారుగా ఇప్పుడు మీకు ఏ విధమైన న్యాయం కావాలని కోరుకుంటున్నావు? నాకైతే ఏ విధమైన న్యాయం అంటే మా బడ్డీ కొట్టవుతే యథావిధమైన స్థానంలో పెట్టించి, మా ఇల్లు మాకు అప్పగించి, అదే మాకు రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారి నుండైతే రక్షణ కల్పించాలని, అలాగే మాకైతే ఏ విధమైన అఘాయిత్యం జరిగిన మట్టికి దానికి బట్టి పూర్తి బాధ్యత రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారిదేనని నేనైతే సవినయంగా కోరుకుంటున్నాను. ముందు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడదాం. అమ్మ అసలు ఏంటి 3 సంవత్సరాల కుర్రోడు దీని మీద పోరాటం చేస్తున్నాడు. అసలు దీని మీద అలా ఏంటి విషయం ఏంటి? మీ అందరికీ నమస్కారం అండి. అలాగే మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి, పైగా కళ్యాణ్ బాబు గారికి, లోకేష్ గారికి, రాధాకృష్ణ గారికి అందరికీ నమస్కారం అండి. ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేలకి కూడా నా నమస్కారాలండి. నా హృదయపూర్వక నమస్కారాలండి. మాకు ఈ ఇల్లు ఇదండి పట్టా భూమి అండి. బల్ల మంగమ్మ గారు అన్న ఆవిడదండి స్థలం. ఆవిడకొచ్చిందండి. ఆవిడ దగ్గర కంకిపట్టి రాజన్న అతను కొనుక్కున్నాడండి. అతని దగ్గర మేము కొనుక్కున్నామండి. ఆ రోజు నాడు 35 సంవత్సరాలు అవుతుందండి మేము కొనుక్కొని. స్థలం అలా చానాలు వదిలేసామండి. తర్వాతేమో ఇల్లు కట్టుకున్నామండి. ఆ ఇళ్లల్లో 2 పోర్షన్లుగా కట్టుకున్నామండి. 2 ఇళ్ళకి మళ్ళీ కట్టుకున్నానండి. వాటి మా అబ్బాయి ఆడుకుంటాడు. వాటి మా మొగుడు పెళ్ళాం ఉండొచ్చు అన్నట్టుగా కట్టుకున్నామండి సారు. ఆ ఇంట్లోని పూజలు భవాని అన్న ఆవిడ ఓ ముసలావిడ అద్దెకొచ్చిందండి. ఆవిడ ఉండేదండి బ్రాహ్మలండి.
ఆవిడ చనిపోయిందండి. మా ఇంటికాడే చనిపోయింది. ఇక్కడే చనిపోయిందండి. చనిపోయాక ఆళ్ళ అమ్మాయిదండి తణుకండి. కావేరి అని, రాజుని ఆళ్ళ అబ్బాయి సిరి అన్న అబ్బాయినండి. ఆళ్ళైతే మాదనేసేసి ఎదుర్కొనండి ఏయో కాగితాలు అట్టుకొచ్చేసారు. అంటే ఇంతకాలానికి సుమారు 30, 35 సంవత్సరాలు మీరు ఇల్లు కట్టిన తర్వాత గాని, లేకపోతే ఇప్పుడు మాది అని ఆళ్ళు రావడానికి గల కారణం ఏంటంటారు? అద్దెకున్నారండి. అద్దెకుండేసేసి ఆవిడ చచ్చిపోయాకండి చ ఈ ఇల్లు మాకు ఏ దిక్కు లేదండి. లేపాతల్లోకండి కొన్ని నెలల్లోనండి తగాదా పడ్డాము. మీరు అద్దెకిత్తమేంటి? నీ అకౌంట్‌లో బాగోక నేను లేనప్పుడు నా అబ్బాయి దగ్గరికెళ్ళాక నువ్వు అద్దెకిత్తమేంటి నా ఇంట్లోనని తిరగబడ్డామండి. తిరగబడ్డి అడిగితే కదలమన్నారండి. ఇంట్లో అద్దెకున్నవోళ్ళు కదలమన్నారు. ఆళ్ళు కదలొద్దన్నారు, ఈళ్ళు కదలమన్నారండి. మరి దాని మీదండి తగులు పడ్డామండి. తగులు పడతలో రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారి దగ్గరికెళ్ళారండి. నాకు భర్త చనిపోయినందుకు 4,000 వత్తాయండి పింఛని. అయి కాకుండా బండి మీదండి మాకు రోజుకి అన్ని ఖర్చులు పోను 300, 400 వచ్చేదండి. మా జీవనోపాసం చేసుకునేవాళ్ళమండి. ఎమ్మెల్యే గారు ఇచ్చిన బడ్డీ కొట్టు అమ్ముకునండి పాపం. ఆయన మహానుభావుడండి. ఆయనేమంటే చాలా జాలండి ఆయనకి. మరి ఈ ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకెళ్ళి ఈ సమస్య చెప్పారా ఆయనకి? ఆయన చెప్పామండి. మీకు ఏమైనా హామీ ఇచ్చారా? చెప్పాను సారు. చెప్తే నేను మాట్లాడతాను. ప్రసాద్‌తోటి మాట్లాడి బడ్డీ కొట్టిచ్చిస్తాను ఇయన్నీ కనుక్కుంటాను అనేసి ఆయన చెప్పారు సారు. రెడ్డి నరేంద్ర ప్రసాద్ అన్న ఆయనేనండి. మా బడ్డీ కొట్లు తీయించేత్తాం 4 సార్లు తీయించేసాడండి. మేము అడిగామనేసేసి నీ కొడుకుని నిన్ను చంపేత్తాను. ఏదో కేసులో ఇరికించేసి జైలుకి పంపేత్తాను అని కొట్టుకాడేనండి. మాతోటి పోరాడితే సెంటర్‌లో కొట్టుకాడ మాట్లాడాడండి ఆయన. అలాగే పంచాయతీలో ఉంటారండి. అది సెక్రటరీ గారు కూడా అన్నదండి. అంటే మీకు ఇప్పుడు ఈ విషయం మీద ఏదో పోలీస్ స్టేషన్‌లో కేస్ గాని ఏదైనా నమోదయిందా? లేదా పోలీసుల నుంచి మీకేమైనా న్యాయం ఏమన్నా జరిగిందా? ఇంతవరకు లేదండి. లేదండి. ఎందుకంటే అండి మేము ఐసీయూలోని అయ్యి పోలీస్ స్టేషన్‌లో కొట్టినప్పుడండి నేను ఇచ్చామండి. ఇత్తే ఆళ్ళు తీసుకోమన్నారండి. ఆయన ఉన్నమలా తీసుకోనన్నారండి. ఈళ్ళ మీద తీసుకోలేదు, ఆయన మీద తీసుకోలేదండి. సర్లే అనేసండి మేము మాకు న్యాయం జరగలేదండి సారు. ఆ! అప్పుడు కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళి కలెక్టర్ ఆఫీస్‌లో కాగితం పెట్టాను సారు. ఆ కాగితం వచ్చిందంటండి. వత్తే ఆళ్ళేం చేశారంటే మా ఇంటికొచ్చారు సారు. పోలీసాయన ఒకాయన. వచ్చి "సార్ గారు మీరు సంతకం పెట్టండి కాగితాల మీద" అన్నారు. అది ఇంగ్లీష్‌లో ఉందండి. నా కొడుక్కి ఇంగ్లీష్ రాదండి. తెలుగు చదివేత్తాడంతాను. అలాంటియి అప్పుడు ఇంగ్లీష్‌లో ఉంటే ఈడన్నాడు "నేను పెట్టను. పోలీస్ స్టేషన్‌కొచ్చి పెడతామండి. ఇక్కడ పెట్టనంటే" మమ్మల్ని ఫోటో తీసుకున్నాడండి. మా ఇంటికొచ్చినట్టు, చేసినట్టు ఫోటో తీసుకొని ఆయనిక్కడ ఎళ్ళాడండి ఆ ఈల్లోని. తీసుకొని ఎళ్ళితే మేము సందర్మట్లు ఇస్తామన్నాం. ఆయనతోటి చెప్పాము ఎళ్ళామండి. ఎస్ఐ గారు లోపలున్నారండి. అందరూ ఉన్నారండి. అందరూంట్లోకెళ్ళి "ఏవండీ రమ్మన్నారండి" అంటే సంతకం పెట్టండి అన్నారు. అంతలో పీటర్ గారికి ఫోను చేస్తే ఆయనొచ్చి చూసి "ఏమి ఈ తీర్మానం అవ్వలేదు. మీరెవరు పిలిపించలేదు. ఈళ్ళు సంతకం ఎలా పెడతారు? ఈళ్ళు పెట్టరు" అనేసి చెప్పారట. ఆయన పీటర్ గారు చెప్పాకండి మీకు ఏ విధమైన న్యాయం కోరుకుంటున్నారు మీ విషయంలో? మాకు బడ్డీ కొట్టండి. ఎప్పుడు స్థానంలో పెట్టించాలండి. మాకు దాని మీదే జీవనోపాసనం అవుతుందండి సారు. దాని మీద మేము వెతికి తింటున్నామండి. అది లేకపోతుంటోటి మాకు ఓ పూటకి కూడా మెతుకులు లేకుండా నానా తిప్పలు, నానా బాధలు పడుతున్నామండి. ఆ బడ్డీ కొట్టి అక్కడ పెట్టిచ్చేయాలండి మా రాధాకృష్ణ గారు, ఆ బాబు గారు. మా ఇల్లు మాకు ఇప్పిచ్చేలాగా చూడండి. మాకదే కోరుకునేదండి నేను. ఆ నరేంద్ర ప్రసాద్ వల్ల మాకు ఏ మాత్రం అపాయం జరగకూడదండి. మమ్మల్ని రక్షణ కావాలండి. మాకు రక్షణ కావాలండి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఎల్పూరు గ్రామానికి చెందిన ఏదైతే జక్కంజెట్టి సాయి చందు రెడ్డి అలాగే వరలక్ష్మితో ఏదైతే సంవత్సరం నుంచి కూడా తన ఇంటి కోసం అయితే పోరాడుతున్నామని అయితే ఇప్పుడు కూడా సమస్య అయితే పరిష్కారం కాలేదని అయితే ఏదైతే వరలక్ష్మి వృద్ధాప్యంలో ఉన్న వరలక్ష్మి తన కుమారుడు ఏదో రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి కూడా ఈ సమస్య మీద ఇటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి అలాగే రాష్ట్రంలో ఉన్న ఇటు మంత్రులు కూడా తమ దృష్టికి తీసుకెళ్ళామని, అదేవిధంగా టీజీఆర్‌లో కూడా పలుమార్లు ఫిర్యాదు చేసిన సమస్య అయితే పరిష్కారం కావట్లేదని, ఏదైతే స్థానికంగా ఉన్న నాయకుల ఒత్తిడి వల్ల తమకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కలుగుతున్నాయని, ఏదైతే తన ఇంటిని తన జీవనోపాధిగా ఉపయోగించిన బడ్డీని కూడా ఇప్పించవలసిందిగా అయితే ఏదైతే ఇటు వరలక్ష్మి అయితే తన కుమారుడితో కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తోటే తను రూ. 4,000 పెన్షన్ తోటే ఈ జీవనం సాగిస్తున్నామని, బ్రతకడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా నెలకొందని ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్‌తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్ తణుకు.